ఆంధ్రప్రదేశ్లో ఊహించని మెజార్టీతో పవర్లోకి వచ్చింది వైసీపీ. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఒకవైపు సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం హయాంలో స్కామ్లు జరిగాయంటూ ఆ పార్టీ కీలక నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులు జైలుకెళ్ళొచ్చారు. ఇక ఇప్పుడు జగన్కి లోకేష్ టార్గెట్ అయ్యారా? ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేయడం వెనుకున్న స్కెచ్ లోకేష్ అరెస్టేనా? ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అటు సంక్షేమ పథకాలు అమలుతో పాటు ఇటు టీడీపీని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ హయాంలో కుంభకోణాలు జరిగాయంటూ ఆ పార్టీ నేతలపై కేసులు పెడుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర లాంటి కీలక నేతలను జైలుకు పంపింది జగన్ సర్కార్. గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలు, అప్పట్లో కట్టబెట్టిన కాంట్రాక్టులపై దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా చంద్రబాబు తనయుడు లోకేష్ను వైసీపీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ హయాంలో ప్రారంభించిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమంలో భాగంగా టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్న ఆరోపణలతో విచారణకు ఆదేశించింది. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ ఎంపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తుకు సిఐడికి అప్పగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని గతంలోని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. అంతేకాదు ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్పై కేసు కూడా నమోదైంది. ఫైబర్ నెట్ స్కామ్ పై విచారణ జరపాలని గతంలోనే సిబిఐను కోరింది జగన్ సర్కారు. అయితే ఈ స్కామ్ పై విచారణ చేపట్టే అంశంలో సిబిఐ స్పందించకపోవడంతో సిఐడికి విచారణకు ఆదేశించింది. సుమారు 700 నుంచి 1000 కోట్ల మధ్య ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని గతంలోని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సెట్ ఆఫ్ బాక్సుల కొనుగోళ్లు, ఫైబర్ నెట్కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన అభియోగంగా ఉన్నాయి. ఎరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శలు కూడా వచ్చాయి. తప్పుడు పత్రాలతో ఫైబర్ నెట్లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని ఆరోపణలు కూడా గత ప్రభుత్వంపై ఉన్నాయి. అప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణ ప్రసాద్ మీద గతం నుంచి ఆరోపణలు గుప్పిస్తోంది వైసీపీ. సిఐడి విచారణలో ఆ ఆరోపణలు నిజమైతే నారా లోకేష్ కూడా జైలుకు వెళ్ళక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.
కృష్ణా జలాల వివాదంతో తెలంగాణ ప్రభుత్వ దూకుడు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఏపీ సర్కార్ విసిగిపోయిందా? అందుకే న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిసైడ్ అయిందా? ఇరు రాష్ట్రాల ఫిర్యాదులపై కేంద్రం జోక్యం చేసుకుని ఉంటే తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేష భావనలకు ఆస్కారం ఉండేది కాదు. అయితే కేంద్రం సీరియస్గా తీసుకోవడంతో రోజురోజుకు వివాదం జటిలమవుతుంది. ఆ క్రమంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న నిర్ణయం వెనుక మతలబేంటి? జల వివాద పరిష్కారానికి జగన్ సర్కార్ చేస్తున్న అడుగులు వెనుక వ్యూహమేంటి? వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తితే కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి సమస్యను పరిష్కరించాలి. కానీ కేంద్రం మాత్రం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ తనకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవని చెప్పకనే చెప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య జలజగడం కొనసాగుతోంది. దాన్ని పరిష్కరించాల్సిన వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. కృష్ణా జలాల వినియోగంపై ఇటు ఏపీ అటు తెలంగాణ ప్రభుత్వం పరస్పరం ఆరోపణలు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దీంతో రోజురోజుకు వివాదం జటిలమవుతోంది. దాంతో కృష్ణా జల వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే ఏ అంశాలపై రిట్ పిటిషన్ దాఖలు చేయాలనే విషయమై ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను ఫిర్యాదులను లెక్క చేయకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపట్టింది. ఈ సందర్భంగా భారీగా సాగునీరు సముద్రంలో వృధాగా కలిసిపోతోందని ఏపీ ప్రభుత్వం లబోదిబోమని మొత్తుకుంటోంది. ఈ విషయమై పలుమార్లు ప్రధానితో పాటు వివిధ వ్యవస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖలు రాసినా ప్రయోజనం శూన్యం. జల వివాదాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది. ఇక్కడ ఏపీ ఆశిస్తోంది ఏంటంటే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేయడం ఆపేసి రాజీకి రావాలి. లేకపోతే రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న జలాశయాలు, జల విద్యుత్ కేంద్రాలను కేంద్రానికి అప్పగించేలా ఒప్పుకోవాలి. ఇదే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందనేలా సుప్రీంలో రిట్ పిటిషన్ వేయడానికి ఏపీ సిద్ధమవుతోందట. ఏపీ తెలంగాణల మధ్య శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల వంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టులున్నాయి. కృష్ణానదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టులన్నీ రెండు రాష్ట్రాలకు చెరిసగం వస్తాయి. వాటి నిర్వహణ, భద్రత వంటి అంశాలను రెండు రాష్ట్రాలు పర్యవేక్షిస్తుంటాయి. ఈ హక్కులతోనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని నిర్దాక్షిణ్యంగా కిందకు వదిలేస్తున్న తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సాకు చెబుతోందన్నది ఏపీ వాదన. దీనిపై కృష్ణా బోర్డుకి లేఖలు రాసినా, కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేసినా ప్రధానికి మొరపెట్టుకున్న ఫలితం లేదని ఏపీ ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టాలని డిసైడ్ అయినట్లు ఏపీ యంత్రాంగం చెబుతోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి గొడవలు లేకుండా ప్రాజెక్టుల నిర్వహణ, భద్రతను కేంద్రానికి అప్పగించండి అంటూ మెలిక పెట్టడానికి సిద్ధమైందట. వాస్తవానికి ప్రాజెక్టుల నిర్వహణ రాష్ట్రాల పరిధిలో ఉంటేనే వాటికి ఉపయోగం. నీటి అవసరాలకు తగినట్టు, విద్యుత్ అవసరాలకు తగినట్టు ప్రాజెక్టులను ఉపయోగించుకోవచ్చు. కేంద్ర పరిధిలోకి వెళ్తే ప్రతి విషయానికి అర్జీ పెట్టుకోవాలి, వారు చెప్పినట్టే నడుచుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏపీ చేతులు దాటిపోయినట్లు కనిపిస్తోంది. తెలంగాణ తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. సాగునీటి నిల్వల్ని కూడా విద్యుత్ కోసం అంటూ సముద్రం పాలు చేస్తుండడం ఖచ్చితంగా ఏపీ ప్రయోజనాలకు విఘాతమే. కృష్ణాలో 50-50 వాటాలివ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం తెలంగాణ బేఖాతరు చేస్తూ కొత్త లెక్కలు తీస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ దశలో తెలంగాణకు గట్టి షాక్ ఇవ్వడానికి అన్నట్లు సుప్రీంలో రెడ్ పిటిషన్కి రెడీ అయింది ఏపీ. నీటి వాటాలపై కోట్లాటలెందుకు, కేంద్రం పరిధిలో పెడదామని ఏపీ బేషరతుగా ముందుకొస్తుండేసరికి తెలంగాణకు ఏం చేయాలో పాలుపోదంటున్నారు. కేంద్రానికి అప్పగిస్తే ఎవరి ఆటలు సాగవనేది స్పష్టం. అంటే తెలంగాణ అర్జెంటుగా జల విద్యుత్ ఉత్పత్తి ఆపేసి ఏపీ ప్రభుత్వానికి సహకరించాలి, లేదా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి హక్కులు కేంద్రానికి దఖలు పడకుండా చూడాలి. ఏదేమైనా సుప్రీంకోర్టు తన పరిధిలో ఈ అంశాన్ని పరిష్కరించాలనుకుంటే కేంద్రానికి హక్కులు దఖలుపరిచే అవకాశం ఉంది. అదే జరిగితే అది తెలంగాణకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. మొత్తం మీద సుప్రీంలో రెడ్ పిటిషన్ పేరుతో కేంద్రానికే బాధ్యతలు అప్పగిస్తామనే వాదనతో తెలంగాణపై ఏపీ ఒత్తిడి పెంచుతుందనే చెప్పాలి. మరి కేసీఆర్ సర్కారు వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నీ అనుభవించిన ఎల్ రమణ పార్టీ మారడంతో తెలుగు తమ్ముళ్ళు ఎందుకు హ్యాపీ అయిపోతున్నారు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు మంచి రోజులు వస్తాయన్న ఆశాభావం వారిలో ఎందుకు వ్యక్తమవుతుంది? ఆ క్రమంలో పార్టీ ప్రెసిడెంట్ పదవి కోసం ఆశావహులు అధినేత చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారా? ఇంతకీ పార్టీ లైన్ ప్రకారం కొత్త టీడీపీ బాస్ బీసీ లీడర్ అవుతారా, లేదా ఇతర పార్టీలలానే టీడీపీ కూడా రెడ్డి నేతనే అందలం ఎక్కిస్తుందా? అసలు తెలంగాణ టీడీపీలో కొత్త జోష్ నింపడానికి తెరచాటున జరుగుతున్న మంత్రాంగం ఏంటి? తెలుగుదేశం పార్టీ అంటేనే నాయకుల తయారీ పరిశ్రమ అంటారు. రాజకీయ వారసత్వం లేని ఎంతో మంది అనామకులను నేతలుగా తీర్చిదిద్దిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ కోవలోని వ్యక్తే ఎల్ రమణ. నిన్నటి వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగుదేశం పదవులు అనుభవించిన నేత. ఎంపీ అయ్యేంత వరకు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కలేని రమణ అనే ఓ సామాన్య వ్యక్తిని పార్లమెంటుకు పంపిన ఘనత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం వేవ్లో జగిత్యాల ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా మహామహులను ఓడించిన రమణ జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు. నాటి కరీంనగర్ జిల్లాలో ఉద్దండులను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు రమణకు కేబినెట్లో అవకాశం కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తెలుగుదేశానికి పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఇంత చేసినా పార్టీ ఎదుగుదలకు తోడ్పడకుండా ఎల్ రమణ సైకిల్ దిగి కారెక్కడాన్ని ఇప్పుడు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారట. రెండోసారి పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడే రమణకు పగ్గాలు అప్పజెప్పొద్దని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారట తెలుగుదేశం నేతలు. అయితే అందరినీ కాదని మరోసారి అవకాశం ఇస్తే పార్టీని పరుగులు పెట్టించాల్సిన రమణ అస్త్ర సన్యాసం చేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారనే విమర్శలున్నాయి. పార్టీ ఎదుగుదలకు తోడ్పడాల్సిన వ్యక్తి అధ్యక్ష పదవిలో ఉంటూ కోవర్టుగా పనిచేశారనే ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. ఏదేమైనా పార్టీకి పట్టిన 7 ఏళ్ల శని వదిలిపోయిందంటూ పండుగ చేసుకుంటున్నారు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు. మామూలుగా పార్టీ నుంచి నేత వెళ్లిపోతే కొద్ది రోజులైనా ఆ లోటు పూడ్చుకునేందుకు హైకమాండ్ కాస్త కష్టపడాల్సి ఉంటుంది. రమణ విషయంలో ఆ అవసరం లేదని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశంలో నాయకులకు కొదువ లేదంటారు. టీడీపీ అంటేనే బీసీలు అనే విధంగా ఎందరో నాయకులు కనిపిస్తుంటారు. బీసీ వర్గాల్లోని కీలకమైన పద్మశాలి, గౌడ, యాదవ తదితర సామాజిక వర్గ నేతలు ఎందరో ఈ పార్టీ నుంచి ఎదిగిన వారే. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీకి సముచిత గౌరవం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ ఆయా సామాజిక వర్గాలని రాష్ట్ర అధ్యక్షులను చేశారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.
రమణ వెళ్లిపోవడంతో తెలంగాణలో మళ్లీ బీసీలకు కీలక పదవి అప్పజెపుతారా లేదా అనే చర్చ నడుస్తోంది. బలహీన వర్గాలకు తెలుగుదేశం అధ్యక్ష పదవి వరిస్తే ఆ అదృష్టం అరవింద్ గౌడ్కు దక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశంలో వెలిగిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ సమీప బంధువు అరవింద్ గౌడ్. పార్టీలో తొలి నుంచి క్రియాశీలకంగా ఉండే అరవింద్ గౌడ్కు కీలక పదవులు వచ్చినట్లే వచ్చి చేజారుతున్నాయనే సానుభూతి ఉంది. పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉండడంతో ఆయనకు అధ్యక్ష పదవి కట్టబెడితే తెలంగాణలో టీడీపీ పరిస్థితి మెరుగవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీలో బీసీల తర్వాత ఎక్కువగా నాయకులున్న రెడ్డి సామాజిక వర్గం నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడే నేతలు ఎక్కువగా కనిపిస్తున్నారు. కొత్తకోట దయాకర్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనసెరిగిన నేతలుగా పేరుంది. తెలంగాణ రాజకీయాల్లో రెడ్ల హవా నడుస్తోన్నట్లు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం అధ్యక్ష పదవి కూడా వారికే అప్పచెబితే ఎలా ఉంటుందనే కోణం కూడా పార్టీ పరిశీలనలో ఉందట. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనేలా పార్టీ కేడర్ను సమాయత్తం చేసే పనిలో ఉన్నారు. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కేబినెట్ ప్రమోషన్ ఇచ్చింది. రెడ్డి వర్గ బలగాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా మరో రెడ్డిని టీటీడీపీ తమ నాయకుడిగా తెర ముందుకు తీసుకువస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన క్యాడర్ ఉంది. కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకత్వ సమస్య కారణంగా కాస్త స్తబ్దుగా ఉన్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. బలమైన నాయకుడికి పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పజెపితే అలాంటి క్యాడర్ అంతా మళ్లీ పసుపు జెండాను ఇళ్లపై పాతేందుకు రెడీగా ఉన్నారంట. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం వచ్చాక పునరేకీకరణ పేరుతో జరిగిన రాజకీయాలను గమనించిన తెలంగాణ తెలుగు తమ్ముళ్లు తమ పార్టీ పునర్వైభవం కోసం తహతహలాడుతున్నారు. వారికి కావలసింది హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్ఛ. వారిని నడిపించేందుకు స్థానికంగా ఫైర్ ఉన్న నేత. ఆ అన్వేషణలో చంద్రబాబు తమ పార్టీ అధ్యక్షుడి కోసం వడపోత మొదలుపెట్టినట్లు సమాచారం. రమణ రాజీనామాతో ఖాళీ అయిన అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు తమకున్న అవకాశాలను పరిశీలించాలని పలువురు నేతలు చంద్రబాబు ముందు అర్జీలు పెట్టుకుంటున్నారట. రాజధాని హైదరాబాద్, ఉత్తర దక్షిణ తెలంగాణలోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్. ఇలాంటి సమయంలో రమణ పార్టీని వీడడం ఒక విధంగా మంచిదేనంటున్నారు తమ్ముళ్ళు. సీనియర్ నేతగా ఉంటూ ఆయన పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదట. ఇతర పార్టీలు ఆందోళనలు చేస్తుంటే కనీసం ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కూడా సర్కారు వ్యతిరేక వాయిస్ వినిపించడంలో విఫలమయ్యారట. ఈ గుసగుసలు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన పార్టీని వీడడంతో ఇప్పటి వరకు అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ఇప్పుడు దరిద్రం వదిలిందని ఓపెన్గానే కామెంట్స్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అంచనాలతో ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నంలో ఉన్నాయి. టీడీపీ బాస్ చంద్రబాబు కూడా తెలంగాణలో సైకిల్ని ఫుల్ స్పీడ్తో పరిగెత్తిస్తానంటున్నారు. ఆ క్రమంలో పార్టీ కొత్త అధ్యక్షుడిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ తెలంగాణ తమ్ముళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నోళ్ళు తెల్లారేసరికి జెండా మార్చేస్తున్నారు, కండువాలు తిప్పేస్తున్నారు. దీంతో అంతా గందరగోళంగా మారింది. భూపాలపల్లి రాజకీయాల్లో కూడా ఇప్పుడు రంగులు మారనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా టీడీపీలో కీలకంగా ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి అక్కడి నుంచి భంగపడి మరో పార్టీ తరపున పోటీ చేసిన నేత ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కదా?
భూపాలపల్లి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ కూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన గండ్ర సత్యనారాయణకు రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. తెలంగాణలో టీడీపీ చివరి దశకు చేరుతున్న సమయంలో పార్టీలో ఎంతో యాక్టివ్గా పనిచేసి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మనసును గెలుచుకున్నాడు గండ్ర సత్యనారాయణ. టీడీఎల్పీగా రేవంత్ కొనసాగిన సమయంలోనూ సత్యనారాయణ రాష్ట్ర స్థాయిలో కీలకంగా పనిచేశాడు. రేవంత్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ దాదాపు ఒకే సమయంలో టీడీపీ నుంచి బయటకు వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరగా సత్యనారాయణ భూపాలపల్లి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో సిట్టింగ్ సీట్లు కేటాయించడంతో సత్యనారాయణ ఆ విషయాన్ని ముందే గ్రహించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి విజయం సాధించగా సత్యనారాయణ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచాడు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి మూడో స్థానంలో నిలిచారు. టీడీపీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి గండ్ర సత్యనారాయణ గణపురం మండలంలోని బుద్దారం గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీ నుంచి గణపురం జెడ్పీటీసీగా విజయం సాధించాడు. 2014లో బీజేపీ నుంచి, 2019లో ఏఐఎఫ్బీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం ఏఐఎఫ్బీ పార్టీలోనే కొనసాగుతున్నారు. గండ్ర సత్యనారాయణ భార్య గణపురం మండలం జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. మాస్ ఇమేజ్ కలిగిన సత్యనారాయణకు నియోజకవర్గంలో మంచి ఆదరణ ఉంది. టీడీపీలో కొనసాగిన సమయంలో గండ్ర సత్యనారాయణ జిల్లా సమస్యలపై చేసిన పోరాటాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో మాజీ స్పీకర్ మధుసూదనాచారిని సైతం వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచాడు గండ్ర సత్యనారాయణ. 2023లో ఎలాగైనా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలనే ఉద్దేశంతో నిత్యం జనంలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని గతంలో గండ్ర సత్యనారాయణకు చాలాసార్లు రేవంత్ రెడ్డి సూచించినా సున్నితంగా తిరస్కరించారనేది సత్యనారాయణ అనుచరులు చెప్పే మాట. కాంగ్రెస్లో టికెట్ల లొల్లి ఉంటుందనే ఆలోచనతో ఆయన వ్యూహాత్మకంగా కాంగ్రెస్లో చేరికపై ఆసక్తి కనబరచలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రేవంత్కు పీసీసీ దక్కితే మాత్రం ఖచ్చితంగా వచ్చి చేరతానని స్వయంగా సత్యనారాయణ వెల్లడించారంటూ ఇప్పుడు రేవంత్కు పీసీసీ రావడంతో సత్యనారాయణ చేరిక లాంఛనమేనని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసే సరైన నాయకత్వం కొరవడిందని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం. గండ్ర సత్యనారాయణ చేరికతో సరైన నాయకత్వం ఉంటుందని, జిల్లాలో కాంగ్రెస్ బలపడుతుందని భూపాలపల్లి నియోజకవర్గం కార్యకర్తలు సైతం భావిస్తున్నారట. సైకిల్ దోస్తుతో కలిసి కాంగ్రెస్లో నడుస్తారో లేదో వేచి చూడాలి మరి.